ఈ తిరుపతి గాడు ఏడపై పాడేయండు. పొద్దున్నుంచేమో నేను వేడి చేస్తా అంటే ఈడు కనీసం రాను కూడా రాలే. ఏడిపోయి తాగి పన్నాడు ఏమో. హాయ్ శ్రీకాంత్, ఎలాగున్నావురా? ఏంద్రా ఏదో టెన్షన్ పడతా అన్నావు? ఏంద్రా పొద్దునుంచి నీ కోసం ఎదురు చూస్తా అంటే ఇప్పుడు వచ్చి ఎలాగున్నావు ఏందని అడుగుతున్నావు? ఏడిపోయి మునిగినవరా పొద్దునుంచి? అరే మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రా, అందుకే లేట్ అయిందిరా. నీకు ఎందుకంత గరం అవుతున్నావురా? అబ్బో చుట్టాలా? ఎవర్రా నీ ఇంటికి వచ్చిన చుట్టాలు? అరే మా అమ్మ మేనత్తోళ్ళ వేలు విడిచిన తమ్ముడు కొడుకు భార్య వచ్చిందిరా. అబ్బా మస్తు దగ్గర వాళ్ళు వచ్చిర్రా నీకు. నీ ఇంటికి ఎవరొత్తే ఏముందిరా కానీ నీకుతో పని పడ్డదిరా. ఏందో చెప్పరా శ్రీకాంత్గా? అరే ఈరోజు మా పొల్లొస్తుందట్రా. నా పిల్లని చూడడానికి మనం ఇప్పుడు బస్ స్టాప్కి పోవాలి. రారా నాకు తోడుకొస్తావనని నీ గురించి వేడి చేస్తా అన్నానరా. ఇన్ని సోపతి ఉండని ఉండే నేను ఒక్కడిని ఎందుకు పోవాలని నేను చూస్తా అంటే నువ్వేం ఆలంటావు, మేనత్తంటావు, బిడ్డ అంటావు. ఏంద్రా నువ్వు తిరుపతిగా? హట్ నేను రాను. ఎందుకు రావాలరా? అక్కడేమో దాని అన్నగాడు ఉంటాడు. ఆడేమో మనం వెళ్ళంగానే ఓ ఇలా గుర్రమంటూ చూస్తాడు. ఆడి దగ్గరికి నేను ఎందుకు వస్తానురా? నేను రాను. ఆడు ఉంటాడురా, నేను రాను. అరే నువ్వు ఆని సోపుతానా ఆ సోపుతారా? నువ్వు నా కోసం వస్తానవా అని కోసం వస్తానవా? మరి మనం బస్ స్టాప్లోకి ఎవరు ఏ రీజన్ వల్ల ఊరా? ఇక ఆడు చెల్లి అయితేనే ఇదవుతారా? పోదాం పారా బస్ స్టాప్ కాడికి వెళ్ళి అట్లా షాయి తాగుదాం పోరా. ఇట్లా ఈ లోపు మా పిల్ల వస్తుంది, మంచిగా చూసుకోవచ్చు. రారా తిరుపతి. నాకు ఎవరున్నారా సోపతి? నువ్వేనా? ఇక నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవు కానీ ఇక నేను వచ్చే వరకు నువ్వు పట్టుబడతావు కానీ ఇక ఇకేం చేసుడు. ఇక నీకు సోపతైన ఇదికి నేను అచ్చుడే ఉంటుంది. ఇక దా పోదాం పారా పోదాం అరే ఇంతంత షాయిలోకి ఇంతంత సమోసా ఇప్పించరా. మా ఇప్పిస్తారా? ఈరోజు నా పిల్ల వస్తుంది. నా పిల్ల నీకు సమోసా ఏంద్రా? నువ్వేదంటే అది పో. పోదాం పారా పోదాం